హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ యామ్ అను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి మన లైఫ్‌లో ఎప్పుడైనా సరే మాకే ఎందుకిలా, నాకే ఎందుకిలా అనేసి చాలా సార్లు అయితే అనుకుంటాం కదా! చిన్నప్పుడైతే మెయిన్‌గా అనుకుంటాం. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని తొందరగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఆటోనో, బస్సో రాకపోయినప్పుడు నేను వెళ్ళేటప్పుడే ఇలా ఖచ్చితంగా జరుగుతుంది. రోజు టైంకొస్తది ఈ ట్రైను. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడే ఇలా జరుగుతుందని, లేకపోతే మన క్లాస్ రూమ్‌లో అంతా మనం గుడ్‌గా ఉన్న చాలామంది చేసే అల్లరి వల్ల క్లాస్ రూమ్ మొత్తాన్ని కలిపి తిట్టడం, ఇలాగ చాలా సార్లు మనం అనుకుంటాం. నేనెక్కడైతే ఉంటానో అక్కడ ఇదే జరుగుతుంది. నాకెప్పుడు ఇలానే జరుగుతుంది. నాకే ఇలా జరుగుతుంది అనేసి. కొన్ని సంవత్సరాల వరకైతే మనకి అలా అనిపిస్తుంది. కొంచెం మెచ్యూరిటీ వచ్చాక ఇలాంటివన్నీ ఫన్నీగా అనిపిస్తాయి అనుకుంటే. కానీ ప్రెజెంట్ అంటే నేను కూడా ఒక సర్టెన్ ఏజ్ వరకు అలా అనిపించేదనమాట. మా క్లాస్ రూమ్‌లో నేనింత గుడ్‌గా ఉన్న అందరూ చేసే అల్లరి వల్ల అందరిని కలిపి తిట్టడం, ఈ క్లాసే వేస్ట్ అనడం, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలని నేను హాస్టల్‌లో ఉండేదాన్ని గదా! వెళ్ళేటప్పుడు త్వరగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కరెక్ట్‌గా అదే టైంకి బస్ లేట్‌గా రావడం అలాగే చాలా సార్లు జరిగిందనమాట. భలే బాధేస్తది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అలా అనిపిస్తదనమాట. కొన్ని సంవత్సరాలకి కొంత మెచ్యూరిటీ వచ్చాక లేదులే ప్రతిదాన్ని చాలా పాజిటివ్‌గా తీసుకుంటాను. అది నెగెటివ్ జరుగుతున్నా కూడా దాన్ని పాజిటివ్‌గా తీసుకునే మైండ్ సెట్ అనమాట. అలా కాదులే ఇలా అయ్యుంటది అని నాకు నేనే చెప్పుకొని కామ్ అయిపోయేదాన్ననమాట. కానీ ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్స్ అయితే ఎంత వరస్ట్‌గా అనిపిస్తున్నాయంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా నాకు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. యాక్చువల్‌గా అయితే నన్ను లాస్ట్ డిసెంబర్ 10కి ముందైతే చాక్లేట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నిన్న వచ్చింది ఆర్డరు. అంటే 31st రోజున వచ్చిందనమాట. రేపటి కోసం చెయ్యాలి అనేసి హ్యాపీగా అయితే నేను ఈ ఆర్డర్ అయితే తీసుకున్నాను. లాస్ట్ టైము డిసెంబర్ 10కి నన్ను అడ్మిట్ అవ్వమని ఫోన్ చేశారు. వెళ్ళాక బెడ్స్ ఖాళీ లేవని మళ్ళీ పంపించారు. మళ్ళీ అడ్మిట్ అవ్వమని పిలిచారు. మళ్ళీ వెళ్ళాక వాళ్ళకి ఏదో ఉండి మళ్ళీ నన్ను వెనక్కి పంపించేశారు. మళ్ళీ డిసెంబర్ 29కి కాల్ చేశారు. రేపొచ్చి అడ్మిట్ అవ్వమని చెప్పేసి. మార్నింగ్ 7 కల్లా అడ్మిట్ అవ్వండి. 30 మార్నింగ్ 29కి కాల్ చేశారనమాట. కరెక్ట్‌గా 29కి నాకు ఈ 2 ఇయర్స్‌లో ఎప్పుడూ లేనంత హెవీ ఫీవర్ వచ్చిందనమాట. నేను కంపల్సరీగా ఇప్పుడు అడ్మిట్ అవ్వాలా సార్ అని అంటే, వాళ్ళే ఆ వాయిస్ విని మీకేమైనా ప్రాబ్లమా అనేసి అడిగారనమాట. ఇలా ఫీవర్ ఉందంటే, ఫీవర్‌లో మేము సర్జరీ చెయ్యము. ఇప్పటికి డ్రాప్ అయిపోండి అనేసారు. నేను ఆ సర్జరీ ఆగిపోయినందుకు హ్యాపీ అవ్వాలో, లేకపోతే మళ్ళీ ఇది పోస్ట్‌పోన్ అవుతుంది. నేను యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నాను నేను. యాంటీబయాటిక్స్ వల్ల ఎంత సఫర్ అవుతున్నానో, నాకు వీక్‌నెస్ వస్తుంది. నాకు వర్క్ ఏం చేయలేకపోతున్నాను. లేజీగా అనిపిస్తుంది. నేను కరెక్ట్‌గా ఫుడ్ తిని కూడా ఒక 3 మంత్స్ అయ్యి ఉండొచ్చు. ఇంకా అంటే సరిగ్గా నేను ఫుడ్ కూడా తీసుకోలేకపోతున్నాననమాట. ఇంకా అది అలాగా అంత ఫీవర్‌లో చేయకూడదు అనేసి మళ్ళీ మేమే ఇన్ఫార్మ్ చేస్తాము అనేసి అన్నారనమాట. సరే ఇంకేం చేస్తాం అన్నట్లుగా పోనీలే ఎలాగో నాకు కేక్ ఆర్డర్స్ వస్తే నేను ఆ బాధను మర్చిపోయాను. చక్కగా కేక్ ఆర్డర్స్ అవన్నీ చేసుకుంటున్నాను. నాకు నెక్స్ట్ డేకే ఫీవర్ తగ్గింది కానీ ఆ వీక్‌నెస్ అనేది ఉందనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు మేము ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. అంటే డిసెంబర్ 10 ఒకసారి రమ్మని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఫీవర్ ఉందని చేయమనేసని అన్నారు. మళ్ళీ నాకు 5థ్‌న కాల్ చేశారు. జనవరి 5థ్‌న కాల్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ మీరు 7 కల్లా అడ్మిట్ అయిపోవాలి అనేసి చెప్పారనమాట. ఇంక నాకు అది వినగానే నేను ఒక హాఫ్ అన్ అవర్ అంటే మార్నింగ్ టైంలో చేశారు. వచ్చి పిల్లల దగ్గర కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళని చూసుకుంటా ఉన్నాను. ఈసారన్నా అయిపోతే బావుండు అనేసి. ఎందుకంటే ఒకసారిగా మనం ప్లేట్ టర్న్ చేసినట్లు వెంటనే మైండ్‌ని మనం తిప్పుకోలేం కదండీ! మళ్ళీ పిల్లల్ని వదిలిపెట్టుకోవాలి. నేను ఒక 2 రోజులు ఉండాలి. చిన్నదో, పెద్దదో ఏదైనా ఆపరేషన్ అనంటే ఎవరికైనా మనసులో ఆ బాధ ఉంటది. మనకులాగా మన అమ్మ వాళ్ళు ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరొకళ్ళొచ్చి ఆపరేషన్ అయిపోయేంత వరకు ఉండి, ఆపరేషన్ అయిపోయాక మన పక్కన కూర్చొని చూసే అంత సీను ఆర్మీ హాస్పిటల్స్‌లో ఉండదు. అది ఎంత పెద్ద ఆపరేషన్ అయినా నీకు ఫ్యామిలీ మెంబర్ ఒక్కళ్ళు కూడా ఉండకూడదు నీ పక్కన. ఓన్లీ విజిటింగ్ అవర్స్‌లో వచ్చి నువ్వు చూసుకొని వెళ్ళాలి. బాబు టైంలో నేను చూసాలేండి. అదొక దారుణమైన సిట్యుయేషను. కొంచెం స్ట్రాంగ్ అవుతాంలే గానీ అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు కానీ అనిపిస్తది కదా! ఎవరన్నా అనుకున్న వాళ్ళు మన పక్కన ఉంటే బావుండు అని అనిపిస్తది కదా! సరే ఇంకా చేయించుకోవాలంటని నేను మళ్ళీ మా వారికి ఫోన్ చేశాను. ఫోనొచ్చింది ఇలాగ హాస్పిటల్ నుంచి రేపు అడ్మిట్ అవ్వమన్నారు అనేసి. మళ్ళీ ఆయన వర్క్ చేసే దగ్గర మళ్ళీ మాట్లాడుకోవాలి కదా! ఆయన వెంటనే వెళ్ళకుండా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారనమాట. ఆయన వర్క్ ఫినిష్ చేసుకున్నాక వెళ్ళి వాళ్ళ ఆఫీసర్స్‌ని పర్మిషన్ అడిగి ఒక 2, 3 డేస్ లీవ్ తీసుకుందామని అనుకోగానే మళ్ళీ ఒక 1 అవర్‌కి వాళ్ళే కాల్ చేసి డాక్టర్ సడెన్‌గా ఫ్లైట్‌కి ఊరెళ్లారు. మీరిప్పుడు ఆగిపోండి. మళ్ళీ ఏ విషయం అనేది మళ్ళీ తర్వాత చెప్తాం అనేసారు. ఇంక చూడండి నా సిట్యుయేషన్ ఎలా ఉంటది. ఇలాగ ప్రతిదీ ఇలానే జరుగుతూ వచ్చిందనమాట. ఎంత పాజిటివ్‌గా ఆలోచించే వాళ్ళన్నా ఇన్ని సార్లు పాజిటివ్‌గా తీసుకోవాలంటే అవ్వదండి. మనం మనుషులం. మనకి హృదయం అనేది ఉండేది. అది కూడా హర్ట్ అవుతూ ఉంటది ప్రతిసారి. ప్రతి సిట్యుయేషన్‌ని నార్మల్‌గా తీసుకొని నార్మల్‌గా రెస్పాండ్ అవ్వాలంటే ఇంకా అవ్వదు కదా! ఆల్రెడీ కేక్ డిజైన్ అయితే నేను నా బర్త్‌డే రోజు ఒకసారి పోస్ట్ చేశాను. సేమ్ ఇదే నచ్చింది అనేసి అన్నారన్నమాట. నేను పిక్స్ పంపించాను. 1 కేజీలో అయితే నేను ప్రిపేర్ చేశాను. ఈ కేక్ తర్వాత నాకెంత హ్యాపీ అనిపించిందంటే, ఎన్ని సార్లు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే
ఈ కేక్ తీసుకున్న వాళ్ళైతే జేసీఓ అనమాట. వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పారంట. తను కేక్స్ చేస్తది అనేసి. అంతకుముందు న్యూ ఇయర్ రోజు కూడా నేను ముందు రోజు 31కి చేసి ఇచ్చాను కదా! సరే ఒకసారి ట్రై చేద్దాము అనేసి. అంటే ఇక్కడ కేక్స్ అలా దగ్గర ఏమి లేవండి. వేరే మామూలుగా బయటికి వెళ్ళి ఇక్కడి నుంచి ఆర్డర్స్ ఇవ్వాలన్నమాట. సరే దీని దగ్గర ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు అనేసి ఇచ్చారనమాట జేసీఓస్. అసలు కనిపించిన ప్రతిసారి అయితే ఏ ఐటమ్ అయినా అప్పటికప్పుడు చేసుకొని తింటాం కదా! ఫస్ట్ టైం ఫ్రెష్ కేక్ తిన్న ఫీల్ అయితే ఇప్పుడు వచ్చిందంటే మనం అప్పటికప్పుడు చేసిస్తాం కదా! ఫ్రెష్ కేక్ టేస్ట్ ఎలా ఉంటదనేది మాకు అర్థమైందని అసలు ఎన్ని సార్లు అంటే మా వారు కనిపించినప్పుడు కూడా మీ ఆవిడే కదా కేక్ చేసేది చాలా బాగుంది అంటే ఈయన పైన కదా అయినా చాలా బాగా చేసింది చాలా టేస్టీగా అనిపించింది బెస్ట్ కేక్ నేను ఇంతవరకు ఫస్ట్ టైం ఇంత మంచి కేక్ తిన్నానని చాలా మంచిగా అనిపించింది అనమాట వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతసేపు చేసిన నా కష్టం కాదు కానీ ఆ మాటలు వింటే చాలా ఇంక ఇది చాలు నా వర్క్కి అని అనిపిస్తుంది అనమాట అంత హ్యాపీ అనిపించింది యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చాక చాలా తక్కువ వర్క్ చేస్తున్నాను అలా అనేసి ఫోన్ అలా చూసుకుంటూ కూడా టీవీ చూసుకుంటూ కూర్చోట్లేదు నార్మల్గా సైలెంట్గా అలా ఉండిపోతున్నాను నాకు నేను యూస్ చేసే మెడిసిన్ వల్లనో లేకపోతే ఏమో కానీ లేజీగా అనిపిస్తుంది ఎక్కువ వర్క్ చేయలేకపోతున్నాను సాధ్యమైనంత వరకు నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇలా ఆర్డర్స్ వచ్చేటప్పుడు మాత్రం మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత ఇలాంటివి ఏమి ఉండొచ్చు ఉన్నప్పుడు మాత్రం చాలా డల్గా అనిపిస్తుంది తర్వాత నేను లైటింగ్ కోసం టేబుల్ ఇటువైపు పెట్టుకుంటాను అనమాట అక్కడ ఎలక్ట్రిక్ బోర్డ్ అది ఉండదు మామూలుగా ఈ చైర్స్ ఇటు సైడ్ వేసి లైటింగ్ కోసం వీడియో తీస్తాను కదా అందుకని టేబుల్ ఇటువైపు వేసుకుంటాను తర్వాత కేక్ చేయడం అయిపోయాక మళ్ళీ టేబుల్ అటు సెట్ చేస్తాను ఎందుకంటే నేను మిషన్ అది స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఎలక్ట్రిక్ బోర్డు అక్కడే ఉంది ఎక్కడైతే టేబుల్ ఉందో అటు సైడే ఉందనమాట నేను ఆ ఎలక్ట్రిక్ మిషన్ మంచం కింద పెట్టుకుంటాను నాకు అవైలబుల్గా ఉండాలని మా వారికి ఏంటంటే ఇల్లంతా క్లీన్గా ఉంచుకోవాలని ఎప్పుడు కింద ఉండే తీసి పైన పెట్టేస్తారు మంచం కింద వాళ్ళకేం అడ్డు వస్తుందో అర్థం కాదు కానీ నాకు తీసుకోవాలని ఈజీగా ఉంటుందని నేను ఆ మంచం కింద పెట్టుకుంటే ఆయన తీసుకుపోయి ఎప్పుడు తీసుకెళ్ళి పైన పెట్టారో పైన పెట్టేస్తారు ఎందుకంటే అలా తీసేటప్పుడు ఏదైనా ఒక పార్ట్ కింద పడింది అనుకోండి ఇవన్నీ ప్లాస్టిక్ వేదే కదా పగిలిపోతే ఈ స్పేర్ పార్ట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి కదా ఏవైనా సరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేది అది నా భయం చాలామంది మిషన్ నేర్చుకునేటప్పుడు ఏ మిషన్ తీసుకుంటే బెటర్ అని అడుగుతున్నారు మనం అలా ఏం లేదని మనం ఏది అలవాటు చేసుకుంటే అది అలవాటు అయిపోతుంది ఫస్ట్ దీని మీద నేర్చుకొని తర్వాత దీనికంటే బెటర్ తీసుకోవాలి అలా ఏమీ ఉండదు నాకు అసలు ఏబీసీడీలు కూడా రానప్పుడు స్టిచ్చింగ్లో నేను ఇదే మిషన్ కొనుక్కున్నాను దీని మీదే నేర్చుకున్నాను దీని మీదే ప్రాక్టీస్ చేశాను దీని మీదే స్టిచ్ చేశాను దీని మీద నేను మనీ కూడా ఎర్న్ చేసుకున్నాను నాకు అన్నిటికీ ఇదైతే కంఫర్ట్గా అనిపిస్తుంది పైగా నాకులాగా ఆ స్టేట్ ఈ స్టేట్ తిరిగే వాళ్ళకైతే ఇవి ఈజీగా ఉంటాయి ఎలక్ట్రానిక్ మిషన్స్ నేను ఈ మధ్య అయితే కొన్ని టాప్స్ తీసుకున్నాను ఆఫర్లో పెడితే జియోలో ఒక 3-4 టాప్స్ అయితే తీసుకున్నాను ప్రజెంట్ అప్పటికి 3 టాప్స్ అయితే వచ్చినాయి సరే ఏదో ఒకటి వర్క్ చేసుకుందాము అనేసి కొంచెం ఈ టాప్స్ని నేను లూజ్ ఉన్నాయి ఎస్ సైజ్ పెట్టుకున్నాను నేను వెయిట్ పెరగకూడదు అనేసి కరెక్ట్ సైజ్ తీసుకుంటాను అనమాట మనం తీసుకునేదే ఆఫర్లో 250నో 350నో ఈలో 500 బిలోనే తీసుకుంటాము అది తీసుకునేది ఏదో ఎల్లో ఎమ్మో తీసుకొని షోల్డర్స్ జారుతా షేప్ లేకుండా అలాంటివి ఎందుకు తీసుకోవడం అనేసి నేను ఇప్పుడు నాకు ఎక్సెస్ అయితే సరిపోయిద్ది ఎక్సెస్ లేకపోతే ఎస్ అని తీసుకుంటాం మనం తీసుకున్నప్పుడు కూడా సైజెస్ అనేవి చెక్ చేసుకోవాలి ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క సైజు ఉంటుందన్నమాట మన మెజర్మెంట్స్ మనకు తెలుసు కాబట్టి అలా చెక్ చేసుకొని మన సైజ్ చార్ట్లో ఒకసారి చూసుకొని దానికి తగ్గట్టు సైజుకి తగ్గట్టు తీసుకొని కొంచెం లూజ్ ఎలా వేసుకుంటే సరిపోతుంది కానీ మరీ ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ ఎస్ సైజ్ ఉన్న వాళ్ళు ఇలా తీసుకుంటే చూడడానికి బాగోవు అవి ఎంత కాస్ట్లీ డ్రెస్సెస్ అయినా ఈలోపు అయితే కేక్ తీసుకుని వెళ్ళి నాకు అమౌంట్ ఇచ్చెళ్ళారు నాకు అవి చూడగానే భలే హ్యాపీ అనిపిస్తుంది ఏ వర్క్ చేసినా కానీ అమౌంట్ చూడగానే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అవి 100లో 1000లో అని కాదు 1 రూపీ అయినా సరే నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నావి నేను చూసుకోగలుగుతున్నాను చిన్న చిన్న అవసరాలైనా ఏవో పెద్ద పెద్దవి కాకపోయినా నేను బోల్డ్ అన్ని మాటలే విన్నాను చాలా అంటే చాలా ఫేస్ చేశాకే నేను డిసైడ్ అయ్యాను నేను అమౌంట్ సంపాదించుకోవడమా లేకపోతే నేను ఖర్చు పెట్టపోయా అంటే ఇలా స్టిచ్చింగ్ కానీ ఇంకా వెయిట్కైనా కానీ అలాంటి అమౌంట్ నేను ఓన్గా సేవ్ చేసుకోవడం అనేసి నాకు ఈ రెండిట్లో ఏది చేసినా భలే హ్యాపీ అనిపిస్తుంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో